విశాఖ కేజీహెచ్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మరణించిన కుటుంబీకులను తలుచుకుని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 5 years అబౌవ్ నుంచి చేస్తున్నాడు ఆయన, అందులో వర్క్ చేస్తున్నాడు. ఆయన కాంట్రాక్ట్ బేసిక్ అయింది. కాకపోతే ఆయన బీ షిఫ్ట్లో ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళారు. బీ షిఫ్ట్కి వెళ్ళాక ఈ సిచ్యువేషన్ జరిగింది, ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని కారణంగా తను చనిపోయారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అంత పెద్ద కంపెనీలో అంత హెవీ వర్క్ ఉన్న దగ్గర కాంట్రాక్ట్ లేబర్ని పెట్టడం యాజమాన్యం తప్పేది. దానికి వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ కుటుంబానికి సపోర్టెడ్గా ఉంటుంది, అంతే సార్. కుటుంబ సభ్యులు అయితే ఐడెంటిఫై చేశాం సార్. అది పోలీసులు ఏమంటారంటే అది పంచనామా అవుతుంది, ఇంకా అయ్యాక మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు సార్. అయితే మాకైతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ అధికారులు అయితే ఎవరు వచ్చి కన్సల్ట్ చేయలేదు సార్, ఏం చేయలేదు సార్. ఓన్లీ ఏంటంటే పోలీసులను ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వచ్చి చేస్తారు సార్. ఇది జరిగింది అయితే చాలా బాధాకరణ ఘటన సార్. ఇక పేదవాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ని అంతలాగా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు సార్. అది నేను చెప్పాను సార్. వాళ్ళది పేద కుటుంబం సార్. 2 అబ్బాయిలు సార్. ఆయనకి డిగ్రీ ఒక అబ్బాయి బీటెక్ చేశారు సార్. చాలా పేద కుటుంబం సార్. ఒకరోజు కూలికి వెళ్తేనే వాళ్ళు బతికే పరిస్థితి రాదు. తిరునాథ అనే మా బావగారు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ నిన్న బీ షిఫ్ట్ వెళ్ళారు. 1:30కు వెళ్ళారు. 1:30కు వెళ్ళిన తర్వాత మాకు 5 గంటలకి ఇలా జరిగిందని ఇంటిమేషన్ వచ్చింది. పూర్తిగా దాని మీద మెల్ట్ అయిపోయి అది బ్లాస్ట్, దాని పక్కనే ఆయన వర్క్ చేయడం. గత 15 ఏళ్ళుగా అక్కడే వర్క్ చేస్తాను కాంట్రాక్టర్ ఎంప్లాయీగా. 2 పిల్లలతో ఉండి చాలా సిన్సియర్గా వర్క్ చేసి ఈరోజు ఇన్ని ఇబ్బందులతోనే కాలాన్ని అక్కడ గడుపుకొని వచ్చిన తర్వాత అక్కడ ప్లాంట్లో భద్రత లేకపోవడం వల్ల ఈరోజు ఇలా జరిగింది. దానివల్ల కుటుంబం అంతా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇప్పుడు ఎవరైతే త్రినాథ్ గారు ఉన్నారో ఆయన బావగారు అవుతారు. వర్షకి మా ఊరే. నాకు ఈరోజు మార్నింగే తెలిసి రావడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు బాడీ ఐడెంటిఫికేషన్ కూడా సరిగా జరగటం లేదు. ఎందుకంటే ఒకే బాడీకి వచ్చి ఇది మాది అనే పరిస్థితి కూడా ఉంది. ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి అక్కడ బాడీలు. అలాగే ఇదే త్రినాథ్ అనే వ్యక్తి గతంలో కూడా ఇదే స్టీల్ ప్లాంట్లో బర్నింగ్ అవ్వడం జరిగింది. దగ్గరగా ఒక 1 నెల రోజులు హాస్పిటలైజ్ కూడా అయ్యారు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళకే జరగడం పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. శవాలు కూడా పరిస్థితులు ఉంది. పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. బాగా కాంట్రాక్ట్ లేబర్ కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటి మీద కొద్దిగా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. బాడీ ఐడెంటిఫై చేసాం కానీ వేరే వాళ్ళు కూడా అది కూడా సేమ్ బాడీ అంటున్నారు. సో డిఎన్ఏకి పంపిస్తే కొద్ది రోజులు టైం పడుతుంది అంటున్నారు. బట్ అది ఇంకా ఫైనల్ మేమే చేసుకోవాలి ఎవరు ఏంటి అనేది. పొడుగుంటారండి. ఆల్రెడీ ఇంజ్యూర్ అయ్యింది అందులోనే కాలడం వలన. సో దానివల్ల కాలది కూడా ఫ్రాక్చర్ అయ్యింది. బట్ అలా మేము ఐడెంటిఫై చేసాం గోల్ ద్వారా. బట్ ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ మాది కూడా అదే బాడీ అని అంటున్నారు. ఇంకా అది క్లారిటీ కావాలి, డాక్టర్స్ చెప్తాను. మాది అంటున్నారు. ఇంకా అది మా బావగారు అనుకుంటున్నాం.